కొంతమంది ఇప్పటివరకు బాగానే గడుస్తుంది జీవితం, అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో, ప్రతి వారికి ఏదో ఉంటుంది. మినిమం వాస్తు ఇల్లు బాగానే ఉంది, ఓకే నడుస్తూ ఉంది, బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదో నడుస్తూనే ఉంది. కానీ ఒకసారి సడన్గా ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయిపోతారు. ఆల్ ఆఫ్ సడన్ అసలు ఇన్నాళ్ళు ఎప్పుడు జరగలేదు, ఇంత పెద్ద లాస్ వచ్చింది ఏంటని అని ఆశ్చర్యపోతారు. అదే ఇల్లు మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొంచెం మనం డీప్గా వెళ్తే ఇక్కడ ఇంతవరకు బాగానే జరుగుతుంది కాబట్టి కొద్దిగా గొప్పగా అప్స్ అండ్ డౌన్స్గా ఎక్కడో ఒక ప్రాపర్టీ చీప్గా వస్తుందని కొనుక్కుంటారు. ల్యాండ్ అవనండి, ఇల్లు అవనండి, ఏదో ఒక ప్రాపర్టీ అక్కడ అది దోషంగా ఉంటే, వాస్తు ప్రకారంగా కరెక్ట్గా లేదు, అక్కడ ఏమైనా వాయువ్యంలో దోషం, నైరుతిలో దోషం, ఈశాన్యంలో దోషం, మొత్తానికి వాస్తు దోషం ఏదైనా ఉందనుకోండి అక్కడ ఇమ్మీడియట్గా చూపిస్తుంది అది. కొంతమంది ఏమంటారంటే అబ్బాయి మేము కొనుక్కోలేదండి, ఊరికే అడ్వాన్స్ ఇచ్చా అంతే. దాని దోషం వల్లే, ఆ ప్రభావం వల్ల ఇలా సడన్ లాసెస్. మనం మన స్థలం అని ఏదైనా దేనికైనా ఒక ₹1 అడ్వాన్స్ ఇచ్చినా చాలు. కొన్ని సందర్భాల్లో నాది అనుకుంటే కూడా చాలేదు, స్టార్ట్ అయిపోతుంది దాన్ని. మంచి అయినా చెడైనా అంతే.